అచ్చా, రత్నాలని గుళ్ళు అది మన దేవుడి దగ్గర పెడితే వాటి ప్రభావం ఉంటుందా? ఉంటుంది కదా, మన మనం వెంకటేశ్వర స్వామి పెట్టుకుని దేవుడి దగ్గరే కదా. ఆ. వెంకటేశ్వర అంటే స్వామికి మనం మనం తీసి వాళ్ళ అంటే అక్కడ మన పెడితే దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు ఒకటే కాదు కదా, అన్ని ఒకే దేవుళ్ళు కదా. కాదు కాదు, వెంకటేశ్వర స్వామి వేసుకున్నాడు ఆ, మామూలుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన చేతి రత్నాలు తీసి దేవుడి పటం ముందో మన లేదు, పూజ దేవుడికే గదిలోనే. వేయచ్చు, అచ్చా అచ్చా, దేవుడికే దేవుడికి. వేయచ్చు. దానికి ఓకే కడిగి రత్నాలకు ఎటువంటి దోషాలు ఉండవు. ఓకే. మనం వేసుకున్న బంగారము రత్నాలు ఇవన్నీ కూడా మనం వేసుకున్నవైనా సరే ఒకసారి నీటితో కడిగేసి దాన్ని దేవుడికి పెట్టచ్చు. ఓకే, కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది వేరే వాళ్ళకి వెళ్తే మనకి సెకండ్ హ్యాండ్ మనకి ఏదైనా సరే వాళ్ళకి చెడు జరుగుతుంది. ఓ ఓకే. అందువల్ల కొంతమంది వాళ్ళు చెప్పాం కదా, మార్కెట్లో అవునవును. చాలా మంది మీరు మీకు అవ్వకపోతే రత్నం తెచ్చి ఇచ్చేయండి, మేము మీకు 70% డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ప్రజలందరూ ఏదో కోరికతోనే రత్నాలు ఇవి ధరిస్తారు, రైట్? జనరల్గా సంతానం కలగాలంటే ఎలాంటి రత్నాలు ధరించాలి, డబ్బు అంటే నేను రావాలంటే చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. ఆ. నేను యాక్చువల్లీ దీని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రాయశ్చిత్తాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయండి. ఓకే. ఈరోజు మన జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ జ్యోతిష్యం తీసుకున్నా వాళ్ళు ఒకటా హోమములు పూజలు అంటున్నారు, లేకపోతే రత్నాలు అంటున్నారు. అవును. ఇవి రెండు తప్ప ఇంక వేరే ప్రాయశ్చిత్తాలు లేదు. చెప్పట్లే. అవును. కానీ ప్రాయశ్చిత్తాలు అనేవి దానికి ఒక పెద్ద అధ్యాయం ఉంది మన దాంట్లో. ఓకే. అంటే హోమాలు పూజలు అందరూ ఇవాళ అందరూ 90% అందరూ కూడా హోమాల పూజలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రెండోది రత్నాలు, చాలామంది ఇచ్చేది రత్నాలు. కానీ వీటితో పాటు దానాలకి ప్రభావితం ఉంది. చాలా ఓకే. తక్కువ మంది మాత్రం దానాన్ని సజెస్ట్ చేస్తున్నారు. అవును. దాని తర్వాత భాగవతాన్ని అంటే సప్తాహ అని ఉంటుంది, భాగవత సప్తాహ అని చెప్పి అది చేయించుకునే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. దేవుడు కథలు, సుందరకాండ లాంటి అద్భుతమైన కథలు పారాయణ చేయించాలన్నాయి. ఇలాగా చాలా విధమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఈరోజు అవేవి కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ భాగవతం ఎందుకు చెప్తున్నానంటే, నిగమ కల్పతరోర్ఘలితం ఫలం శుకముఖాదవతత్వసంహృతం పిబత భాగవత రసాతలం ముహురహో ముహురహో భువికా భవిభావుకా అని చెప్పేసి భాగవతం చెప్తున్న శ్లోకం అండి ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే, మనకి వేదవ్యాసులు భాగవతం అనే ఒక ఫలాన్ని ఇచ్చారు. ఆ ఫలం ఎటువంటిదంటే, మామూలుగా ఫలం తీయగానే ఉంటుంది. ఫలం అంటే పల్లెందే ఫుల్ ఫలమైందంటే తీయగానే ఉంటుంది. దాన్ని చిలక కలిస్తే కరిగితే ఇంకా తీయగా ఉంటుంది. అది తొక్క తీసి దాని గుజ్జు మాత్రం నోట్లో పెడితే ఇంకా ఈజీగా తినచ్చు. అలాంటిది భాగవతం అని చెప్తున్నారు. ఇక్కడ శుక అంటే శుకాచార్యులు. శుక అంటే చిలక అని అర్థం ఉంది, శుకాచార్యులు అని కూడా అర్థం ఉంది అనమాట. శుకముఖాద్ అంటే శుక అంటే శుకాచార్య ముఖం నుంచి వచ్చిందని, ఇంకోటి చిలక కరికిందని చెప్పేసి. అలా రెండు అర్థాల్లో చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఇది ఏంటంటే భాగవతం యొక్క ఫలం అశ్వమేధ యాగం ఫలం కూడా చిన్నదే. అశ్వమేధం లాంటి యాగాలన్నిటినీ భాగవత పారాయణం చేయించాలా? ఎవరన్నా భాగవతారులను చెప్పించాలి, చేయించాలి. పారాయణ చేయిస్తే ఉపయోగం లేదండి. ఏదైనా సరే పారాయణ సంస్కృతంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతారు, మీకేం అర్థం కాలే. చెప్పించాలి. హరికథలాగా భాగవతాన్ని వాళ్ళు ఎవరు చెప్పిస్తున్నారు ఈ రోజుల్లో? మన తాతల కాలంలో అవన్నీ చూసాం, హరికథలు కానీ భాగవత కథలు కానీ. ఈరోజు ఎవరు చెప్పట్లేదు. పిల్లలకి ఏం తెలుస్తుంది వాటి గురించి? ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే జ్ఞానం కన్నా పెద్ద పుణ్యకార్యం ఇంకోటి లేదు అని చెప్పేసి శాస్త్రంలో స్పష్టంగా ఉంది. జ్ఞానకార్యమే అన్నిటికీ. ఒక హోమం చేయించినా, ఒక పూజ చేయించినా, సత్యనారాయణ పూజ చేస్తున్నాం మనం, పూజ చేసిన కథ ఎందుకు ఉంటుందండి? జ్ఞానకార్యం. సత్యనారాయణ పూజ ఏ వ్రతం చేయించుకున్నా చివరికి కథ ఉంటుంది. ఆ కథ ఒక ఫలం ఏంటంటే జ్ఞానకార్యం. అది అంటే దేవుడి గురించి మనం తెలుసుకోకుండా మీరు ఎంత పూజలు చేసినా, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఎన్ని హోమాలు చేయించుకున్నా, ఎన్ని రత్నాలు పెట్టుకున్నా మీకు అది ప్రయోజనం లేదు. అందుకని ఈ భాగవతం లాంటివి తెలుసుకోవడం వల్ల, శివకథనం భాగవతం లాంటివి మనం చెప్పించుకోవడం వల్ల పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి వాడి గురించి నాలెడ్జ్ వస్తుంది. దేవుడి గురించి అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తాను, మేము చెప్తున్నాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. అదే చెప్తున్నా. అది ఎప్పుడు ఒక 5 years బ్యాక్ నేను చేసింది. ఈ మధ్యకాలం ఎవరు పిలవలేదు, నేను వెళ్ళలేదు. అంతే కదా. మీరు చెప్పేవారికి ఇలా చేయొచ్చు అనే విషయం తెలియదు. ఇది ఎందుకంటే మనకి పితృశాపం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి భాగవతం చాలా ఉపయోగపడుతుంది. కథల్లో ఉంది, భాగవత కథల్లోనే పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి అవుతుంది భాగవతం వింటే. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు చెప్పేటప్పుడు. మీకు ఇంకా బ్రహ్మదేవుడు అన్ని దేవతల్ని పిలిచి అన్ని హోమాలు వ్రతాలు అన్నిటిని తీసుకెళ్ళి ఒక తకడిలో, అంటే ఒక దీంట్లో వేసి, అంటే ఒక
తకడిలో వేసి ఆ, ఇంకో పక్కన భాగవతం పెడితే భాగవతం బరువు తూగుతుంది. ఆ. ఇవన్నీ కూడా బరువు తూకవు. వా, అంత అద్భుతమైనది భాగవతం. ఓకే. అలాగా అనేక ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రత్నం వేసుకోకపోతే ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవచ్చు అంటే భాగవత కథ వినడమే దాని ప్రాయశ్చిత్తం. ఆ, ఎందుకంటే జ్ఞానంతోనే మనం ఏ పాపాలనేది మనం చేసిన తప్పుల్ని మనం సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. అందువల్ల అలాంటి ప్రాయశ్చిత్తాలను ఈరోజు మన జ్యోతిష్య వాళ్ళు కూడా చాలామంది చెప్తే దానివల్ల జనాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సూపర్ అండి, మంచి మాట. ఇంకోటి గురుగారు, రత్నాల విషయంలో ఇంకొక 2 విన్నాను నేను. శుద్ధి చేయడం, ప్రాపర్గా శుద్ధి చేసిన రత్నాలే ఉపయోగపడతాయి అనేది ఒకటైతే, కటింగ్ కూడా, రత్నాల కటింగ్ కూడా దాని ప్రభావాన్ని తగ్గించడం పెంచడంలో ఉంటుంది. కాబట్టి వీటిని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎట్లాంటి జాగ్రత్తలు? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వజ్రం ఉంది. అవును. వజ్రం అనేది నేను ఇందాక చెప్పినట్టు వీటిలోంచి వస్తుంది, ఇది లాభాల నుంచి వస్తుంది. అవును, లాభాలు వచ్చినప్పుడు దాంట్లో బూడిది కూడా ఉంటుంది. ఉంటుంది. ఆ వజ్రంలో తయారయ్యేటప్పుడు బూడిది ఒక బూడిది వచ్చి దాంట్లో పడితే అది దాంట్లో స్పాట్ ఏర్పడుతుంది. డైమండ్లో ఒక చివరో లేకపోతే మధ్యలోనే కూడా స్పాట్ ఏర్పడుతుంది. కరెక్ట్. మోసాలు ఇదొక మోసం. ఓహో, ఏంటంటే ఈ స్పాట్ పైన డైమండ్ నిజమైన వజ్ర వ్యాపారి ఎవడు కొనడు, ఓకే. ఎందుకంటే దోషం ఉంది దాంట్లో అని చెప్పేసి. దాన్ని ఎవరు కొనకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే బంగారం పెట్టేసి దాంట్లో ఇప్పుడు వజ్రానికి చుట్టుపక్కల ఎక్కడో చిన్న స్పాట్ వచ్చి పడింది, దానికి బంగారం పెట్టేసి దాన్ని మూసేస్తారు. ఓకే. అప్పుడు ల్యాబ్ వాడు కూడా అది కనిపించదు. అయ్యో, అచ్చా, ఓపెన్ చేసి చూడాడు ఇక ల్యాబ్ వాడు కూడా. బంగారం పెట్టిన తర్వాత ఓపెన్ ఎందుకు చేస్తాడు? ఆ, హెయిర్ రింగ్స్ కానీ లేకపోతే నెక్లెస్లో కానీ దాన్ని పెట్టి క్లోజ్ చేసేస్తే బంగారంతో అది కనిపించదు. సో ఆయన ల్యాబ్ కూడా వాడు కూడా సూపర్ అని తెలియదు. చెప్పి దాని రేటు అంటే అలా చిన్న డాట్ ఉంటే దాంట్లో ఏమైనా ఇవి నిక్లిషన్స్ ఉంటే దాని రేట్ పడిపోతుంది. అంటే 1 క్యారెట్ డైమండ్ వచ్చేసి 1,70,000 కూడా దొరికేస్తుంది. వీడు దాన్ని తీసుకొచ్చి 6 లక్షలకు అమ్ముకుంటున్నారు నెక్లెస్లో పెట్టేసి. అలాగే అది మనం వేసుకోవడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, కానీ మనకు తెలియదు దీనివల్ల కాదా. ఇంకా ఇవాళ ఆశ్చర్య విషయం ఏంటంటే వీళ్ళు అమ్మడానికి ఇంక్లూషన్స్ ఉంటేనే అది న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి భ్రమ కల్పిస్తున్నారు. ఏది అచ్చా, ఇట్లాంటివి ఉంటేనే న్యాచురల్ స్టోన్ అది ఓకే ఓకే అని చెప్పి అదే న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి ఈరోజు అమ్మేస్తున్నారు అనమాట. సో వ్యాపారంలో చాలా మోసాలు. వాళ్ళకి ఏంటి మొత్తానికి అది అమ్మేయాలి, మనకి డబ్బులు వచ్చేయాలి, ఓకే, అదే కాన్సెప్ట్ వాళ్ళది. అంతేగాని వాళ్ళకి మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది ఎవరు కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఓకే, రైట్ సార్. మీరు ఎప్పటి నుంచి ఈ రత్నాలు ఇస్తున్నారు? మీరు ఎంతకాలం నుంచి ఇస్తున్నారు? మీకున్న అనుభవం? 13 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. 13 సంవత్సరాలు. ఓ మై గాడ్. రైట్. 13 సంవత్సరాల మీ అనుభవంలో మీరు ఇచ్చిన రత్నాల వల్ల అద్భుతమైన ప్రయోజనం పొంది గురువుగారు ధన్యోస్మి అని చెప్పిన అలాంటి ఒక కేసు ఏదైనా చెప్తారా మాకు? ఉన్నాయండి. అంటే రత్నం వేసుకోవడం వల్ల మంచి జరిగిందని చెప్పి 100% నా దగ్గర రత్నం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఇప్పటిదాకా. అంటే ఒక ఘన విజయం. ఘన విజయం అనేది వాళ్ళ కర్మఫలం మీద వస్తుందండి. ఓకే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రత్నాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా మనం ఉన్న సమస్యల్లోంచి బయటపడడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఓకే. ఈ రోజు మార్కెట్లో చాలా మంది చెప్తున్నారు మీ రత్నం వేసుకున్నా మీకు ₹1,00,00,000 వచ్చేసాయి. ఎవ్వరికి రావండి. అలా రావాలంటే దాని రత్నం కారణం కాదు. మీరు అలా చెప్తే ఎట్లా అండి? రావని చెప్తే బయటనేమో ఇట్లా మీరు పెట్టుకున్నాను 2 నిమిషాల్లో 2 కోట్లు వచ్చేస్తాయి, అకౌంట్లో పడిపోతాయి అని చెప్తున్నారు. అవునండి, అది చెప్పి వాళ్ళు అమ్మడానికి 1,00,000 చెప్తారు. ఓకే. దాన్ని చేసుకుని చాలా మంది వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టించుకొని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకి వచ్చేసి అని చెప్పేసి. కానీ వాస్తవికంగా అలా జరగదు. అలా జరగాలంటే మన జాతకంలో కూడా మనకు అదృష్టం అనేది కలిసి రావాలి. ఏ గురు మహాదశలోనో అలాంటప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్యులకి తెలుస్తుంది వీడికి నెక్స్ట్ గురుదశ మొదలవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పేసి వాడికి పుష్యరంగం ఇచ్చేస్తున్నారు. ఓకే. వాడికి అంటే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి ఈ టైం నుంచి వీళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఆ టైంలో వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా రాయి ఇచ్చేస్తున్నారు. ఓకే. ఆ రాయి వేసుకోకపోతే అంత మంచి జరిగేదే. కానీ ఓకే, సో రాయి వేసుకోవడం వల్ల మంచి జరిగిందని చెప్పేసి వీళ్ళు నమ్మిస్తున్నారు జనాల్ని. ఓకే, అర్థమైందా మీకు చెప్పింది? అర్థమైంది. వాళ్ళకి మంచి టైం వస్తుంది, రేపు ఎల్లుండి వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అవుతుంది, జాతకం తెలుస్తుంది. అది మీరు ఇవాళే అర్జెంట్గా రాయి తీసుకుని వేసుకోండి అని చెప్తారు. వాడు తీసుకుని వేసుకుంటాడు, వేసుకోగానే ప్రభావం చూపిస్తా అంటే చూపిస్తుందని చెప్తారు. మరి దీన్ని ఎట్లా పట్టుకోవడం అవ్వదండి. ఇది ఎవ్వరికి పట్టుకోవడం అవ్వదు. ఎందుకంటే జ్యోతిషుడి చేతిలో ఉన్న పని అంతే కదా. ఇది ఒక టెక్నికల్, దీన్ని ఏం చేయలేము మనం.